ఆ లేఖను జగన్కు పంపించారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించినారు. గత కొంతకాలంగా బాలినేని జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ను మంగళగిరి పార్టీ ఆఫీసులో కలిసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి కలున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి ప్రసన్న నాడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న, చెప్పండి. శ్రీనివాస్ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ వైసీపీ నుంచి బయటకు వచ్చి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన ఇవాళ 11 గంటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ప్రధానంగా కొన్ని రోజులుగా బాలినేని శ్రీనివాస్ వైసీపీని వేడటం పైన, అదేవిధంగా జనసేనతో టచ్ లో ఉండటం పైన అనేక రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి నిజమవుతున్నాయి. నిన్న ముందు రోజు ఆయన నాగబాబుని కలవటం, తర్వాత ప్రధానంగా జనసేనలో చేరతారని అక్కడ కార్యకర్తలకు లోకల్ గా చెప్పడం, ఈ రోజు ఉదయం 11 గంటలకు కలవటం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ ఒక రకమైన ధిక్కారస్వరం కావచ్చు, అసంతృప్తి కావచ్చు వైసీపీలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2-3 సార్లు జగన్ ని భేటీ అయ్యారు, తర్వాత సెట్ కాలేదు. తర్వాత ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. రీసెంట్ గా ఈవీఎంలకు సంబంధించి కూడా కొన్ని రకాలైన విమర్శలు చేశారు. అవి హియరింగ్ ఆ రకమైన పరిస్థితి వచ్చింది. తర్వాత సడన్ గా ఈవీఎంల విషయంలో నాకు పార్టీ సహకరించట్లేదు, జగన్మోహన్ రెడ్డి నుంచి సరైన సహకారం రాలేదని చెప్పడం జరిగింది. దాంతో ఇక పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నాం. దీంతో ఇవాళ జనసేనతో టచ్ లోకి వెళ్ళారు. మరి బాలినేని సర్వీస్ ను జనసేన ఏ రకంగా ఉపయోగించుకుంటుంది? ప్రస్తుతం గవర్నమెంట్ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో బాలినేని శ్రీనివాస్ కు ఏ రకమైన గుర్తింపు ఇస్తుంది అనేది కూడా చూడాల్సింది. అదేవిధంగా ఆయన జనసేనలో లీడ్ ఏ రకంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. జనరల్ గా ఆయన బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన గట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఆయన రోల్ ఏ రకంగా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత దీని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కూటమిలో ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే జనసేనలోనే ఆయన కొనసాగుతూ ఉంటారా, జనసేన యాక్టివిటీస్ లో కీలకంగా ఉంటారా, లేకపోతే ఏమన్నా పదవులు తీసుకుంటారా అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా వైసీపీ నుంచి అత్యంత సన్నిహితుడు, వైసీపీకి చాలా దగ్గరైన వ్యక్తి బయటకు రావడం కూడా కొంత ప్రాధాన్యత ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ప్రస్తుతం ఇటు బాలినేని, అటు సామినేని ఉదయభాను ఇట్లా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బాలినేని ఓపెన్ అయ్యాడు. మొత్తం మీద వైసీపీలో ఎటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే, నిన్నటి సమావేశంలో కూడా పోయేవాళ్ళు పోతే పోని, ఎటువంటి ప్రమాదం లేదు అంటూ జగన్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే జనరల్ ఇది ముందు నుంచి వాళ్ళు కొంతమంది ఇదే లైన్ లో ఉన్నారు. ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా పార్టీ మారి రాజీనామా చేశారు. ఇప్పుడు కామినేని మన సామినేని ఉదయభాన్ కూడా ఇదే రకమైన పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా శ్రీనివాస్ కూడా ఇదే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే రకమైన పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే పార్టీ ఓడిపోయినప్పుడు చాలా తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు సహజంగా పక్కచూపులు చూడటం అనేది జరుగుతుంటుందని పార్టీలో కూడా ఇంటర్నల్ గా డిస్కషన్ జరుగుతుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మెంటల్ గా ప్రిపేర్ అయ్యి కార్యకర్తల పార్టీకి అండగా ఉంటారు, కార్యకర్తల పార్టీని నిలబెడతారని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అటు 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది రాజ్యసభ సభ్యులు వీళ్ళు కూడా పార్టీ మారే ఆలోచనలో కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజ్యసభ సభ్యుల్లో ఆల్మోస్ట్ మోపిదేవి వెంకటరమణ కావచ్చు ప్రస్తుతం ఖాయమైపోయింది. ఇంకా 2-3 బయటకు వెళ్లే పరిస్థితిలోనే ఉన్నారు. బీజేపీకి కానీ టీడీపీకి కానీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల కూటమికి ఒక అవసరం కాబట్టి పార్లమెంట్ లో కొన్ని బిల్స్ విషయంలో రాజ్యసభ మీద వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే తటస్థంగా ఉండమని చెప్తారా, అసెంబ్లీలో తటస్థంగా ఉండమని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు రాకడం బట్టి ఆధారపడి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ నుంచి పార్టీ మారడానికే చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు బయటకు వచ్చి కూడా జగన్ మీద చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పార్టీలో ఉంటూ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రకమైన సిచ్యువేషన్ భవిష్యత్తులో కొనసాగే వాతావరణమే ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ప్రస్తుతం ఆల్రెడీ ఒంగోలులో జనసేన నేతల్ని అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఇబ్బంది పెట్టాడు. కిందంగా తెచ్చు మహిళా నేత రాయపట్టి అరుణపై భౌతిక దాడులకు కూడా ఆయన అనుచరులు తెగపడ్డారు. ఈ నేపథ్యంలో మరి జనసేనకు సంబంధించిన నేతలు ఆయన ఇన్వైట్ చేస్తారా, లేకపోతే అబ్జెక్షన్ చెప్పే అవకాశం కనిపిస్తుందా? అంటే ఈ రకమైన పరిస్థితి కూడా కొంత జనసేనలో వినిపిస్తోంది. కొంతమంది జనసేనలోని ఇతర నాయకులు బాలినేని విషయంలో కూడా కొంత విక్రమ స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసం తీసుకునేంత పరిస్థితి ఉంది. కూటమికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, జనసేన కూడా మంచి పొజిషన్ లో ఉంది. కాబట్టి
కొత్తగా లీడర్లను తయారు చేసుకోవడం మంచిది, లేకపోతే ఉన్న లీడర్లని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఇతర పార్టీల్లో వాళ్ళని తీసుకుని ఇప్పుడు వాళ్ళు డామినేట్ చేస్తే కనుక మళ్ళీ పరిస్థితులు వేరేగా ఉంటాయని చర్చ జరుగుతుంది. మీరు చెప్పినట్టు బాలినేని శ్రీనివాస్ ఇదివరకు జనసేన మీద కొంత విమర్శలు చేయటం, తర్వాత మళ్ళీ సెటరేట్ అవటం, ఎన్నికల ముందు ఒక రకమైన ధోరణి వ్యవహరించింది, ఇవన్నీ కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా జనసేనలో ఒక వర్గం ప్రస్తుతం కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిశ్రమ ధోరణి ఈయననే కాదు, జనరల్గా కొంతమందిని లీడర్లను తీసుకునే విషయంలో జనసేనలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతుంది. మరి బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తీసుకోకపోతే కనుక ఆయన నాగబాబుతో మీటింగ్ అయ్యే పరిస్థితి ఉండదు, తర్వాత ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిస్థితి ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ అంటే పార్టీ బలోపేతానికి కొంతమంది పెద్ద నాయకులు అవసరం అనే యాంగిల్లో జనసేన ముందుకెళ్లి పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగానే ఈ భేటీ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.